మీరే మాట్లాడండి, వాక్యం ద్వారా దర్శించండి. ప్రార్థన చేసుకుందా. సర్వాధికారి కల్లా ప్రియమైన పరిశుద్ధాత్ముడా, ఈ స్థలాన్ని బట్టి, ఈ రోజును బట్టి మీకు వేల కొలదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మా మధ్యలో ఉండి మీ దర్శన రీతిగా మాట్లాడిన నీ మాటలన్నీయో నీ సంఘములో మీరు విత్తండి. మీరు దర్శించి ఆత్మ సంబంధంగా బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. బలహీనులైన వారిని బలపరచండి, వాక్యములో బలహీనులైన వారిని లేవనెత్తండి, వాక్యంలో నిలబడలేని వారిని నిలబెట్టండి. వాక్యానుసారమైన బ్రతుకును మాకు అనుగ్రహింపచేయండి. మానవులము, క్షణమాత్రులం ప్రభువా, నా కొరకు మా కొరకు ఈ తృణతుల్యమైన మా బతుకు కొరకు నీవే కలువరిలో బలియాగమై నీ కృపను మాకు ఇచ్చినావు దేవా, నీ వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ నమ్మదగిన వాత్సల్యమైన కృప చొప్పున మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ మీరే మా పక్షమున వాచ్యమాడి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరము అలాగనే కూర్చున్నాము యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. యేసు నామములో స్వరములు గలవారు దయచేసి గట్టిగా ఆమేన్ చెప్పాలా. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రక్క వారికి చెప్పండి, ప్రభువు కృప నీకు తోడై ఉండును గాక అని చెప్పండి. ప్రభువు కృప నీకు తోడై ఉండును గాక. ఆమేన్. చెప్పిన మీ కుటుంబములు ప్రభువు నామాన్ని బట్టి గణపరచబడి దీవించబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తున్న మీ మనసులు దీవించబడి ఆత్మానుసరమైన కట్టడ చేత కట్టబడి వాక్యానుసరంగా నిలబడి మిమ్మల్ని దైవిక చిత్తానుసరమైన సంకల్పములో నిలబెట్టునుగాక యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు నామములో. మంచిది దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి 40 దినముల ఉపవాస ప్రార్థన ఆరంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 40 days ఫాస్టింగ్ ప్రేస్ స్టార్ట్ అయింది. దేవుని కృపను బట్టి ఈ ప్రార్థనలు కూడా, ఈ ఉపవాస ప్రార్థనలు కూడా దేవుడు దీవెనకరంగా ఉంచబోతున్నాడు యేసుక్రీస్తు నామములో. మేము ప్రతిసారి నమ్మేది ఏంటంటే మా శరీరముల పైన దేవుడు ఒక్కడే అధికారి, మరి ఏ ఒక్కరికి కూడా అవకాశము అధికారము ఎంత మాత్రమును లేదు. ఆమేన్. ప్రభువు కృప మనందరికి తోడే ఉండునుగాక యేసుక్రీస్తు నామములో. చూస్తున్న వారు, వాక్యాన్ని వింటున్నవారు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలా. ఉపవాస ప్రార్థన నాతో పాటు కూడా ఉండాలని ఆశతో ఉన్న మీ హృదయాన్ని దృఢముగా చేసుకోండి. దేవుని కొరకు ఉపవాసం ఉందాం. దేవుని సన్నిధిలో దేవుడి మహిమ కొరకు ఉపవాసం ఉందాం. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఉపవాస ప్రార్థనలు ఎందుకండి? దేవుని సంఘములో ఉన్న సేవకులైన మీకు ఉపవాస ప్రార్థనలు ఎందుకు? మీరు ప్రార్థన చేస్తారు కదా, దేవుని సన్నిధిలో వాక్యాన్ని ప్రకటింపజేస్తారు కదా, దెన్ వై? ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు? ఉపవాస ప్రార్థన అనేది సమస్యలు పోగొట్టుకోవడం కొరకు ఉండేది కాదు. ఒకసారి ఒక వ్యక్తి నన్ను అడిగాడు, ఎందుకయ్యా ఉపవాసాల మీద ఉపవాసాలు ఉంటారు? కారణం ఏమిటి? ఏమైనా సంపాదన కొరక? సంపాదన కొరకు అంటే ఏదైనా గొప్ప సంపాదన కొరకైనా ఆస్తి పాస్తులు చేయడం నన్ను అడగలేదు, కానీ ఏదైనా చేయడం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు లేదు. ఒక మాటలో ఒక జవాబు చెప్పాను, ఏంటంటే నేను ఉపవాస ప్రార్థన చేసేది దేనికంటే నా ఆత్మ బలపరిచి, నా ఆత్మ దేవుని కృపతో బలపరచబడి ఆ ఆత్మ చేత అనేకులు క్రీస్తు కొరకు కట్టబడాలి. కాబట్టి నమ్మిన గట్టిగా చప్పట్లు కొడతాం యేసుక్రీస్తు నామములో. ఐఎమ్ క్లియర్. నేను ఇక్కడ మీకు స్పష్టంగా తెలియజేస్తాను ఎందుకు ఉపవాసం ఉంటున్నాను. కాబట్టి ఉపవాసం ఉండేవారు, నాతో పాటు ఉండేవారు, అలాగనే ఉంటున్నవారు కూడా జాగ్రత్త పడి జాగరూకమైన మనస్తత్వం కలిగి ఉపవాసాన్ని మనము
స్వీకరిద్దాం. అది మనందరికి దీవెనకరమైన కృప కలిగిన సమయముగా మనకు ఉంచబడును గాక యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి బిడ్డల దేవుని దగ్గర ప్రార్థన చేసి మీ ఆశ కొలదిగా దేవుడి నుంచి ఒక మంచి వర్తమానం మోసుకొచ్చాను. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించబోతున్నాడు, కట్టబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు యేసుక్రీస్తు నామములో. ఒక వాక్యం చూసుకుందాం. యేసు నామములో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక we can go 3వ అధ్యాయము 1వ వచనం. దానికంటే ముందు 5వ అధ్యాయం 13వ వచనం హెబ్రీ పత్రిక కూడా చూసుకుందాం. దాని తదుపరి వెంటనే నాకు ఈ వాక్యం చదివి వినిపించగలరు. మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని స్పష్టంగా దయచేసి వాక్యాన్ని నాకు వినిపించినట్లుగా, వినబడినట్లుగా కొంచెం మైక్ పట్టుకొని వాక్యం చూడమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. యేసు నామములో ఎవరన్నా ఒకరు చదవండి అమ్మా. 5వ అధ్యాయము 13వ వచనం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఎరా నాన్న, మీ బైబుల్ అది లేదేమో కదా, మీ బైబుల్ అది లేదేమో, ఇంకా దొరకట్లేదు కదా, స్టిల్ యువర్ పేపర్ తింటున్నారే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దొరికిన వారు ధన్యులగుదురుగాక. ఆమేన్. రైట్. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం క్విక్లీ. దాని తదుపరి వెంటనే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కూడా చదవాలా. 5వ ఒక్క నిమిషం మైక్ పెట్టి చదవాలమ్మా. చదవండి. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఒకసారి మళ్ళీ అదే మాట చదవండి అమ్మా. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిష్యుడే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. అలాగని ఒకసారి కొంచెం పైకి చూసుకుందామమ్మా. కాలమును బట్టి మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మీకు మనలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవ, మీ పాద పద్మలపైన మా హృదయాన్ని అర్పించుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని మేము పరిపూర్ణంగా మా ఆత్మల్ని, మా ప్రాణాత్మ శరీరంలో ప్రభువా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములో మీ పాదముల దగ్గర అర్పణ చేసుకుంటూ మీరు మా పక్షమైన ఉండి మాట్లాడుతారని విశ్వసిస్తూ పరిశుద్ధాత్ముడా, నీ కృప చొప్పున నీ సంఘాన్ని బలపరిచి మీరు ఆత్మతో నిలబెట్టుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ గట్టిగా ఆమని చెప్పాలి. యేసు నామములో ఇన్స్ట్రుమెంట్ ఆమేన్ ఆమని చెప్పొద్దు, ఒక్కసారి గట్టిగా ఆమని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడటం లేదు గాని శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను. హల్లెలూయా. గట్టిగా నీతిమంతులు గట్టిగా ఆమని చెప్పాలి. యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట బిడ్డలు జాగ్రత్తగా ఆలకించండి. సహోదరులారా, నేను మీతో ఆత్మ సంబంధమైన విషయముగా, ఆత్మ సంబంధులైన వారి విధముగా మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడటం లేదు. ఆత్మ సంబంధులైన వారితో ఎలాగో మాట్లాడటం అలాగే నేను మాట్లాడటం లే. అనగా ఆత్మానుసారంగా ప్రవర్తించే వారు ఎలాగ ఉంటారో వారితో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. నేను మీతో శరీరానుసారంగా ఉన్న వారితో ఎలాగ మాట్లాడతారో, శరీరం నెరవేర్చిన వారితో ఎలాగ మాట్లాడతారో అలా కూడా మీతో మాట్లాడుతున్నాను. నిజానికి మీరు బోధకులుగా ఉండాల్సిన మీరు ఇప్పటికీ పాలు త్రాగేవారిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు పౌలు, భక్తుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికకి, కొరింథీ పట్టణం అనగా దేవుని వరముల చేత నిండబడిన సంఘం అది. 14వ అధ్యాయం 13వ అధ్యాయం చూసుకుంటే కృపావరం నుంచి స్పష్టంగా పౌలు ఆ సంఘానికి చెప్పాడు. అనగా సంఘము కృపావరంతో ఎదిగించబడుతున్న సమయం అది. సంఘము దేవుని ఆత్మతో బలపరచబడుతున్న వేళలవన్నీ దేవుని సంఘము దేవుని కృపావరంతో నిండుకొని
దేవుని ఆత్మ అభిషేకంతో వాడబడి వారు అన్య భాషలు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, పరిశుద్ధముగా జీవిస్తున్నారు, నీతియుక్తమైన బతుకుచున్నారు, ప్రార్థన పరులుగా ఉంటున్నారు. కానీ పౌలు మరలా వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీతో ఆత్మానుసారులుగా ఆత్మ సంబంధమైన వారితో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నా బాధపడుతున్నాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన వారితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేకపోతున్నాను అని తన వేదన సంఘం ముందు బయలుపరుస్తున్నాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎదిగించబడిన సంఘముతో మాట్లాడిన మాటలు, ఎదిగించబడిన సంఘముతో మాట్లాడాల్సిన మాటలు పౌలు మాట్లాడలేకపోతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, శరీర సంబంధముతో ఉన్నవారు ఎలాగుంటారో వారితో ఎలాగున మాట్లాడతానో అలాగున మాట్లాడుతున్నాను అంటున్నాడు. దానికి అర్థం ఏంటంటే, పౌలు వారికి మూల పాఠములు తెలియపరుస్తున్నాడు. మూల పాఠములు అనగా రక్షించబడినప్పుడు ఎటువంటి మూల పాఠములు సంఘమునకు దేవుడు నేర్పిస్తాడు. రక్షించబడిన పెదప, రక్షించబడిన తదుపరి సంఘానికి దేవుడు ఎటువంటి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలాగున మాట్లాడాలి, అవి నేర్పించి ఆ మూల పాఠములతో మరలా మీతో మాట్లాడుతున్నాను. మీరు కానీ ఇప్పటికీ చూడండి, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం మరియు పాలు త్రాగు ప్రతివాడును మరియు పాలు త్రాగు ప్రతివాడు శిష్యుడే కానీ 12 వచ్చిన చూడండి. కాలమును బట్టి చూచితే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే కానీ దేవోక్తులతో మొదటి మూల పాఠములను ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజానికి సంఘము కాలను బట్టి చూస్తే సంఘం బోధకులుగా మార్చబడాలంట. అంటే వాక్యానుసారంగా కట్టబడాల్సిన సంఘము మరలా మూల పాఠములు నేర్చుకోవాల్సి వచ్చింది. మూల పాఠం అంటే ఏంటండి? మూల పాఠం అనగా అర్థం ఏంటిది? అరే తమ్ముడు సినిమా చూడకో, అరే తమ్ముడు ఆచారాలు పాటించవద్దు, తమ్ముడు నీ నోటిని కాపాడుకో, బిడ్డ దేవునికి విశ్వసించిన నీవు, రక్షించబడిన నీవు, మారుమనసు పొందిన నీవు పరిశుద్ధముగా మాట్లాడు, పరిశుద్ధముగా జీవించు, ఆయన ప్రార్థన ముందు క్రమేపిరా, ఆయన సంఘాన్ని ప్రేమించు, లోకానుసారంగా ప్రవర్తించకు, ఆత్మానుసారంగా ప్రవర్తించు, లోకాంతరమైన అలవాట్లు నువ్వు నేర్చుకున్నకు, దేవుని వాక్యానుసరమైన ప్రవర్తనలో నువ్వు జీవించు అని మొదటి మూల పాఠమైనవన్నీ. కానీ సంఘానికి అప్పుడు చెప్పాల్సిన వాక్యం ఏంటంటే, మీరు సిద్ధపడండి, దేవుని యొక్క సంఘమైన మీరు దేవుని రాకడ కొరకు సిద్ధపడండి అనే వాక్యము చెప్పాల్సిన బదులుగా ఇవి చేయకండి, ఇవి చేయండి అని చెప్పాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే సంఘము ఇంకా బలహీనముగా ఉన్నది. దేవుని కృపాలను చూచి, దేవుని యొక్క వాక్యములు విని, దేవుని యొక్క అద్భుతములు కనిపెట్టి కూడా ఇంకా వారు మూల పాఠముల కొరకు అనగా మొదటి వాక్యములలోనికి మరుగుపరచబడ్డారు వాళ్ళందరూ. అనగా వారు ఇంకా పరిపక్వమైన ఫలము వలె ఫలించలేదు. వాళ్ళందరూ వారు ఇంకా శరీరానుసారంగానే జీవిస్తున్నారు, వారు ఇంకా లోకానుసారమైన ప్రవర్తనలోనే జీవిస్తున్నారు. హల్లెలూయా. వారికి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దూషించకండి, అబద్ధములు మాట్లాడకండి, మోసము చేయకండి, గుణకండి, చదువుకొనకుడి, కోపించుకుడి, నీతిమంతులుగా జీవించండి, ఆత్మానుసారంగా ప్రవర్తించడానికి మొదటి మాటలు మరలా చెప్పాల్సి వచ్చింది సంఘానికి. కానీ సంఘం ఎదగవలసిన సంఘములో ఆ మూల పాఠం నేర్పిస్తున్నాడు పౌలు గారు. గల కారణం ఏంటంటే, సంఘం ఆత్మ సంబంధమైన మార్గమును తృణీకరించింది. అక్కడ సంఘము, సంఘస్థులు ఆత్మ సంబంధమైన ఫలములను మర్చిపోయింది, ఆత్మానుసారముగా ఫలించడము ఆపివేసింది, లోకరీత్యా ఫలిస్తూ దేవుని రీత్యా ఎండిపోయింది అదంతా. ఒక రోజంట యేసుప్రభు లూకా సువార్తలో ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఒక ప్రాంతానికి వెళ్తూ ఒక చక్కని ఉపమానం చెప్పాడు యేసుప్రభు సంఘానికి. ఒక రోజు ఒక వ్యక్తి ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటాడంట. అంజూరపు చెట్టును నాటి దానికి రోజు నీళ్లు పోస్తున్నాడు. నీళ్లు పోసి ఒక దాసునికి అనగా నా వంటి ఒక సేవకునికి, ఒక ప్రవక్తకి, ఒక దైవజనునికి అది అప్పగించి దీన్ని పెంచు పాపం అని చెప్పాడు.
దీన్ని పెంచు బాబు అని చెప్పుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మరొక పంట చూసుకోవడానికి ఆయన వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి దాసుడు, ఇక ప్రవక్త, ఈ సేవకుడు ఆ చెట్టుకు నీళ్లు పోస్తున్నాడు. మంచి నేలపైన నాటాడు. అది ఎదుగుతా ఉంది అనుకుంటున్నాడు. కానీ చెట్టు నిజానికి ఆయన నీళ్లు పోసిన విధముగానే చెట్టు ఎదుగుతా ఉంది. జాగ్రత్తగా మర్మాన్ని ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆయన పోస్తున్నంత కొలదిగా ఆ చెట్టు, ఆ వృక్షం అనేది ఎదిగించబడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి, బిడ్డ నీకు ఇచ్చాను కదా ఒక చెట్టుని, ఆ చెట్టుని నువ్వు నాటావా అంటే నాటానయ్యా అన్నాడు. నీళ్లు పోస్తున్నావా బిడ్డ అంటే పోస్తున్నానయ్యా అన్నాడు. మరి దాని పరిస్థితి ఏంటి అంటే చూడు అన్నాడు. ఈ వ్యక్తి యజమానుడు ఎంతగానో ఆశపడ్డాడు. ఎన్ని సంవత్సరములు అయింది కాబట్టి ఆ చెట్టు ఖచ్చితంగా ఒక్క పండున కాస్తుంది, ఆ చెట్టు ఖచ్చితంగా ఒక ఫలమునైనా కాస్తున్న ఆశపడి వెళ్ళాడు. ఆతురత కలిగి అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి అంటే ఆ చెట్టు ఎక్కడ నాటారో అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన చూస్తున్నాడు, ఈ కొమ్మకు పండ్లు ఉన్నాయా, ఈ కొమ్మకు పండ్లు ఉన్నాయి. కొమ్మ జరుపుతూ చూస్తున్నాడు, ఏ కొమ్మకైనా పండ్లు ఉన్నాయేమో అని. బట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ వన్ ఫ్రూట్ టు దట్ ట్రీ. ఆ చెట్టుకు ఒక్క ఫలము కూడా ఆయన ఫైండ్ చేయలేకపోయాడు. ఒక్క పండును కూడా ఆ చెట్లు ఆయన కనిపెట్టలేకపోయాడు. ఆయన లెక్క ఉన్న ఒక పండైనా ఈ చెట్టు కనిపిస్తుందేమో అని. ప్రతి కొమ్మ కింద నుంచి మీది వరకు ప్రతి కొమ్మ జరిగితే అక్కడ ఆకులు తప్ప పండ్లు మాత్రము లేవు. అక్కడ ఆకులు తప్ప పండు ఏ మాత్రము అక్కడ కనిపించడంలో ఉట్టి చెట్టు మాత్రమే కనిపిస్తుంది. ఈ చెట్టు మాత్రం ఉంది. ఆకులు పచ్చగా నిగనిగలాడుతున్నాయి. పచ్చిగా మంచిగా ఉన్న చెట్టు చూస్తే ఎంతో అందముగా ఉంది. చెట్టు నిగనిగలాడుతూ ఉంది. దానికి కాస్త పోషకాలన్నీ అందించబడుతున్నాయి. యజమాని చూశాడు, దీనికి సూర్యరశ్మి తగలడం లేదేమో, చూస్తే నేరుగా దాన్ని తగులుతా ఉంది. నీళ్లు లేదేమో, నీళ్లు పరిపూర్ణంగా ఉన్నాయి. సరైన స్థలము కాదేమో, మంచి స్థలములో నాటబడింది. కానీ ఫలము లేవు అక్కడ ఒక్క పండు కూడా యజమానుడు దానిలో కనిపెట్టలేకపోయాడు బిడ్డ. నాట్ ఈవెన్ వన్ ఫ్రూట్, ఒక్క పండు కూడా ఆ చెట్టుకైనా చూడలేకపోయాడు. బాధపడుతూ అడిగాడు, బిడ్డ నీకు ఇన్ని సంవత్సరం నీకు అవకాశం ఇచ్చాను కదా, నీళ్ళు సరిగ్గానే పోసావా? కన్నీళ్లు కాస్తూ, అయ్యా పోసానయ్యా. సరిగ్గా చూసుకున్నావా? చూశానయ్యా. ఏమైనా అడ్డు వచ్చిందా? లేదయ్యా. తన చుట్టూ కంచె కూడా వేశానయ్యా అన్నాడు. మరి ఎందుకు ఫలింపు లేదు? దీన్ని నరికి వేసి పడతాయి. దీని వలన ఈ స్థలమంతా వ్యర్థపరచబడుతుందని బాధపడుతుండగా యజమానుడు దాసుడు అన్నాడయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం, గివ్ మీ వన్ ఛాన్స్, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ప్రభువా. నేను దాన్ని మంచిగా ఇంకా మంచి పోషకాలు పెట్టి ఫలింపజేస్తా అన్నాడు. సరే, నీ మాట కొరకు, నీ ఆశ మేరకు నేను మరొక అవకాశం ఇస్తాను చెప్పి యజమానుడు దాసుతో మాట్లాడగా, దాసుడు మరలా వెళ్ళి దాని దగ్గర కన్నీళ్లు కాస్తూ ఇంకా మంచి కంచె వేసి మంచి ఎరువును దానికి పెట్టాడు, మంచి నీళ్లు దానికి పోసాడు. అన్నిటికంటే ఎక్కువగా దాన్ని మక్కువగా ప్రేమించాడు, అన్నిటికంటే ఎక్కువ దాన్ని మక్కువగా పట్టించుకున్నాడు, అన్నిటికంటే ఎక్కువగా దాన్ని మంచిగా దాన్ని పట్టించుకొని దాని క్షేమ సమాధానాలు కనిపెడుతూ ప్రార్థిస్తూ చూస్తున్నాడు. కానీ మళ్ళా ఒకసారి కొన్ని సంవత్సరాల తర్వాత యజమానుడు వచ్చాడు. యజమానుడు మళ్ళీ వచ్చి ఆ చెట్టును చూస్తే ఆ చెట్టుకు ఏ పండు లేదు, అక్కడ ఏ పండు లేదు. దాసుడు కన్నీరు కారుస్తున్నాడు, అయ్యా నువ్వు అవకాశం ఇచ్చావు కానీ ఈ చెట్టు ఫలించలేకపోతుంది. ఆయన మరలా వెతికాడు, ఒక కొమ్మ వెనుక ఒక కొమ్మలన్నీ వెళ్తే ఒక్క పండు కూడా దొరకలా. అప్పుడు యజమానుడు ఒక మాట చెప్పాడు, ఇది వ్యర్థమైన చెట్టు, నరికి అగ్నిలో పడేసేయండి, నరికి అగ్నిలో పడేసేయండి. అది నరికి అగ్నిలో పడవేయడం గల కారణం ఏంటంటే ఫలింపు లేని చెట్టు వలె అది ఉంది కాబట్టి, ఫలింపు లేని వృక్షం వలె అది ఉంది కాబట్టి యెహోవా చెప్పిన మాట నరికి వేసేదాన్ని.
దానివల్ల ఇంక ఉపయోగము లేదు మనకి, ఇంకా దాన్ని నరికి ఆవల పడేస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంగమా, దేవుడు నిన్ను కూడా ఒక లెక్క అడుగుతాడు. సేవకులమైన మమ్మల్ని లెక్క అడుగుతాడు. బిడ్డ, ఈ చెట్టు ఏమైంది అనగా ఈ ఆత్మ ఎలాగుంది, ఈ మనుషుడు ఎలాగున్నాడు, ఈ బిడ్డ ప్రార్థిస్తుందా, ఈ బిడ్డ వాక్యం తను జీవిస్తుందా, ఈ బిడ్డ మందిరం సరిగ్గా వస్తుందా, ఈ బిడ్డ నీతిగా ఉంటుందా, ఈ బిడ్డ ప్రార్థన పర్రాలా, ఈ బిడ్డ ఆత్మతను జీవిస్తున్న దేవుడు మమ్మల్ని అడిగినప్పుడు మరలా 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 దేవుని దగ్గర ప్రార్థించి మరొక అవకాశం ఇయ్యి ప్రభువా. వారు ఫలిస్తారు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఆ ప్రార్థన సేవకులను మేము దేవుని దగ్గర చేస్తా ఉంటే దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు. కానీ ఆయన ఎదురు చూసేది ఫలం నేనుండే. ఆమేన్ చెప్పండి. యేసు నామములో ఆత్మానుసారమైన ఫలము నువ్వు ఫలించాలని ఆయన కోరుకుంటాడు. బిడ్డారా, మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో పాడుకోవడం గొప్పతనం ఏమీ లేదు. నీవు ఈ వాక్యమును గనక వెంబడించకపోతే, నీవు గనక ఈ వాక్యములో గనక జీవించకపోతే, నీవు ఆత్మానుసరమైన ఫలములను కాయలేవు, పండించలేవు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డ ఒకటి దేవుడిని అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, నీవు ఫలిస్తున్నావా? ఫలిస్తున్నావా అంటే దానికి అర్థం ఏంటంటే, నేను చెట్టు కాను ప్రభు నువ్వు చెప్పొచ్చు. నో, దేవుడు అలాగ అడగట్లా. ఫలిస్తున్నావా అంటే ఆత్మానుసరమైన జీవితంలో నువ్వు ఫలిస్తున్నావా, నీ జీవితమును సరిగ్గా కట్టుకుంటున్నావా అని దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు దేవుడు ఏమి జవాబిస్తావు బిడ్డ? ఒక మాట చెప్పాడు లూకా సువార్తలో, మీరు మెలకువ కలిగి జీవించుడి. ఎందుకనగా దుష్టుడైన సాతానుగాడు నీ ఫలములు దొంగిలించడానికి వాడు ఎదురు చూస్తున్నాడు. నీ ఫలమును వాడు ఎత్తుకెళ్ళడానికి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడంటే, మెలకువ కలిగి జీవించు బిడ్డ, ప్రార్థన పరుడుగా జీవించుకో మాట, ప్రార్థన పరులుగా ఉండి బిడ్డ, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏమని జవాబిస్తావు దేవుడికి? బిడ్డరా, దేవుడికి ఏమని జవాబిస్తావు? ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడాడు, నిన్ను మారు మనసు పొందని ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు. కానీ అయినప్పటికీ నువ్వు మునుపటి పాత రోత జీవితంలోనే జీవిస్తూ అదే పాపములో తేలుతా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గుర్తుపెట్టుకొని బిడ్డారా, దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, ఇప్పటికి నువ్వు ఫలించాలా? ఈ కాలం సమీపిస్తుంది కాబట్టి నువ్వు ఫలించాలా? మరొకరికి నీ సాక్ష్యము ద్వారా మారు మనసు తెప్పించిన, కానీ నువ్వు ఇంకా ఫలించడం లేదు, నువ్వు ఫలింపు లేదు అనగా ఫలింపుకు కారణము కావాల్సినవన్నీ ఏ కణములు కూడా నీలో లేదు అని దేవుడు బాధపడుచున్నాడు. బిడ్డ, దేవుణ్ణి ఎందుకు బాధ పెడుతున్నావు? దేవుడిని బట్టి కన్నీరు కాస్తున్నాడు. నువ్వు ఫలిస్తావా బిడ్డ? నువ్వు ఫలిస్తావా? నువ్వు ఎందుకు ఫలించలేకపోతున్నావు గల కారణం ఏంటంటే, నువ్వు నాటబడిన స్థలము సరైనది కాదు. హలో, నువ్వు నాటబడిన స్థలము సరైనది కాదు. నువ్వు నాటబడాల్సింది ఇందులో, నువ్వు నాటబడాలి యేసుక్రీస్తునామములో. గట్టిగా యేసునామములో నీవు కనుక దీంట్లో నాటబడకపోతే, నీవు కనుక ఈ వాక్యంలో నిలబడకపోతే, నీవు నీ జీవితంలో ఫలమును కాదు కదా, నీవు క్షయమైన ఈ లోకానుసరమైన ప్రవర్తనలు కాస్తావు. అది కాయొద్దు అంటే, ఆత్మాంతరమైన ఫలములు నీవు కాయాలంటే నువ్వు దీంట్లో కట్టబడాలి యేసుక్రీస్తునామములో. గట్టిగా యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరముగా హల్లెలూయా. అనేక మంది భక్తులు పరిశుద్ధాత్మ దేవుని సముఖంలో ఉన్నవారు దేవుని చేత నిర్ణయించబడిన జనాంగము, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన జనాంగము, రక్షించబడిన జనాంగము. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ప్రతి ఒక్కరూ దేవుని చేత ఫలించబడి అధికమైన ఘనత పొందిన వారే. ఆమేన్ చెప్పండి యేసునామములో. బైబిల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని మార్గములో నడవకుండా ఫలించలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము
చదవండి అమ్మా, 7వ వచనాన్ని 6వ వచనం నుంచి చదవండి గట్టిగా. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటి ఒకసారి మళ్ళీ చూడండి వాక్యాన్ని. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడును, ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని సేకరించి అగ్నిలో పారవేతురు. హల్లెలూయా. దేవునికి సంగమా, దేవునికి మాట మరుసటి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవడైతే నాలో ఫలింపడో అనగా నా యందు ఉండడో వాడు తీగవలే పెరిగి వేయబడతాడంట. నాకు చిన్నప్పటి నుంచి కొన్ని తెలుసు, కొన్ని చెట్ల గురించి. మా ఇంటి ముందు చిన్న గార్డెన్లో రోజా పువ్వులు అంటారు కదా, తెలుగులో ఏమంటారు రోజా పువ్వుని? రోజా పువ్వు అంటారా? హల్లెలూయా. రోజా పువ్వు దానికి ఒక లెక్క ఉంది. 7 ఆకుల చెట్టు అని, 5 ఆకుల చెట్టు అని. ఏముంది? 7 ఆకుల చెట్లు, 5 ఆకుల చెట్లు, అంతేనా? నేను చిన్నప్పుడు నాకు తెలియదు వాటిలో రహస్యం ఏంటి అని. మా అక్క వాళ్ళు చెప్పేవారు ఏంటంటే, ఏ చెట్టుకైతే, ఏ కొమ్మకైతే 7 ఆకులు ఉంటాయో ఆ కొమ్మకు పువ్వు రాదు. 7 ఆకులేనా? మా అక్క వాళ్ళు చెప్పేవారు ఏంటంటే, 7 ఆకులు ఏడికైతే ఉంటాయో దానికి మాత్రం పువ్వు రాదు. అయితే వాళ్ళు దాన్ని ఏం చేశారంటే దాన్ని కట్ చేసేవారు. ఎందుకంటే దీనివల్ల లాభం లేదు, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈ చెట్టుకు ఈ కొమ్మ అంటు కట్టబడి ఉండడం వ్యర్థమే అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. కానీ మా స్టడీస్లో నేను ఒక చదువుకున్నాను పెట్టారా, బయాలజీలో 6th క్లాస్లో అనుకుంటాను ఒక చూశాను. అంటు కట్టే పద్ధతిని నేర్చుకున్నాను స్కూల్లో. అదేంటంటే, ఇప్పుడు కొత్త ఒకప్పుడు పువ్వులు ఇన్ని రకాలు లేవు మనకి, ఇన్ని బ్రీడ్స్ లేవు మనకి. అయితే ఎలాగ ఇన్ని బ్రీడ్స్ అనేది పునరుద్ధరించబడ్డాయి అంటే, ఒక పువ్వుకి మరొక పువ్వు ఒక కొమ్మని 2 చీల్చి 2 దగ్గరగా పెట్టి కడతారంట. 2 చీల్చి అనగా ఆ కాండంలో మధ్యలో చీల్చి 2 అతికించి దారం పెట్టి కడతారు. దారం పెట్టి కట్టిన తర్వాత ఒక నెలకు 2 నెలలకి ఆ 2 అతుకపోతాయి. దీంట్లో ఉన్న కణములు ఒకే కణముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీంట్లో ఒక నాకు నచ్చింది ఏంటంటే, ఒకవేళ ఒక కొమ్మ పువ్వు మనం నచ్చకపోతే ఆ పువ్వుని మనం మకరందముగా మార్చుకోవచ్చు, అని అందమైన పువ్వుగా మనము మార్చుకోవచ్చు. హల్లెలూయా. అందుకే బ్లాక్ రోజ్, రెడ్ రోజ్, వైట్ రోజ్, ఎల్లో రోజ్, దేర్ ఆర్ మెనీ కలర్స్ ఆఫ్ రోజెస్. ఎన్నో రకాల రోజా పూలు ఉంటాయి. గల కారణం ఏంటంటే అలా చేశారు, దాన్ని 2 అంటు కట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీనిలో నేను ఒక మాట మీకు చెప్పదలుచని పెట్టారా, నీలో ఫలింపు లేకపోతే, నీ జీవితంలో ఆత్మీయ ఫలింపు లేకపోతే, నీవు సేవకుడు అనే కాండమునకు, సేవకుడు అనే చెట్టుకు నీవు కట్టబడాలా. గట్టిగా మనం చెప్పండి సున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నీ కొమ్మకు ఫలించే సుగుణములు లేవు కాబట్టి, నీ కొమ్మకు ఫలించే కెపాసిటీ లేదు కాబట్టి, అనగా ఆత్మీయ ఫలించే గుణములు నీలో లేదు కాబట్టి, నీ సహవాసము ఆత్మీయులతో ఉండాలి యేసుక్రీస్తు నామములో. గట్టిగా మనం చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే, ఇదిగో నా యందు ఎవడైనను నిలిచి ఉండని ఎడల, బ్రదర్, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె పెరిగి పారవేయబడును. ప్రజలు వచ్చి, లోకులు వచ్చి వాటిని సేకరించి అగ్నిలో పారవేస్తారంట. హల్లెలూయా. ఇప్పుడు నీకు అర్థమైందా బిడ్డ, నీ ఫలింపు ఎందుకు మాటికి ఆగిపోతుందో అని? రీజన్ ఏంటంటే, నీవు ఫలించేవాడిగా లేదు, కానీ సంఘములో ఒక మెంబర్గా ఉంటున్నావు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు పరలోకం పోయిన తర్వాత ఏ చర్చి మెంబర్ అని నేను అడిగాడు. దేవుడు నీ మెంబర్షిప్ కార్డ్ నంబర్ ఎంత బాబు అని దేవుడు అడిగాడు.
నీది A+2+1 B+A+1 అడగండి. నిన్ను ఒకటే అడతాడు, ఫలించే దాంట్లో నీది ఏ నంబర్ అంటాడు దేవుడు. నీది హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఫలించే దాంట్లో ఏ నంబర్ పెట్టా అని దేవుడిని అడుగుతాడు. సంఘంలో ఫస్ట్ రోలో కూర్చుంటావా, సంఘంలో సెకండ్ రోలో కూర్చుంటావా, సంఘంలో లాస్ట్లో కూర్చుంటావా? దేవుడు అడగడు నిన్ను. దేవుడు అడిగే మాట ఏంటంటే ఫలించడంలో నువ్వు నంబర్ 1గా ఉన్నావా, నంబర్ లాస్ట్గా ఉన్నావా అంటాడు దేవుడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. One who stands in the word of God will say to the Lord, I am the first in the fruit. ఆమె చెప్పండి యేసునామములో, ఆమె చెప్పండి యేసునామములో, I am the first in the fruitful. నేను ఫలింపులో మొదటి వాడిని యేసుక్రీస్తు నామములో. ఎవరైతే ఆయన వాక్యంలో ఉంటారో, ఎవరైతే ఆయన వాక్యంలో నిలబడగలుగుతారో, ఎవరైతే ఆయన మాటను ప్రేమించి ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వారు మొదటిగా ఉంటారు యేసుక్రీస్తు నామములో. ఆమె చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన చెప్పాడంటే, పరలోకం నాకు చిన్న గుడిసె దొరికిన చాలిపోతున్నాయి గారు. ఏమన్నాడు? పరలోకం నాకు చిన్న గుడిసె చాలయ్య గారు. బైబుల్లో ఏముందంటే, బంగారు వీధుల్లో పెడతారా బాబు అంటే, అయ్యగారు నాకు గుడిసె కావాలంటాడు మనోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బంగారు వీధుల్లో నడిపిస్తా పెట్టి అంటే, లేదయ్యా నాకు గుడిసె చాలు, గుడిసె అట్టు చాలు మనకి, ఇంకేమొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే గారు ఒక వారం చర్చి రాలేకపోతున్నాను బాబోయ్. ఇటువంటి ప్లాన్లు ఉంటే పరలోకంలో బాగానే కూర్చోగలుగుతాడు దేవుడు మీ కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇటువంటి ప్లాన్లు కనుక పరలోకంలో ముందే కనుక రాసి ఉంటే మీ కొరకు ఎన్నో కూర్చోగలుగుతాడు. పరలోకములో ఫలించబడిన వారు మాత్రమే ఉంటారు. గట్టిగా ఆమె చెప్పండి యేసునామములో. పరలోకంలో ఫలించబడిన వారు మాత్రమే ఉంటారు. గట్టిగా ఆమె చెప్పండి యేసునామములో. బిడ్డా, దేవుని రాకడ సమయము సమీపించక మునిపే నీ రోజును, నీ దినమును, నీ జీవితమును, నీ మనసును దేవునికి అర్పించుకోండి. దేవా, ఇదిగో నీ పాత్ర, నన్ను నింపు నీ కొరకు యేసుక్రీస్తు నామములో. ఒకసారి ఒక బాబుని స్కూల్లో జాయిన్ చేయడానికి, చిన్న తమ్ముడిని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళా. ఒక బాబుని వాళ్ళ నాన్నతో పాటు స్కూల్కి జాయిన్ చేయడానికి వెళ్తేప్పుడు ఆ టీచర్స్ అడిగారు ఏంటంటే, టేబుల్ నెంబర్ 2 అడిగారు బాబుని. ఏమడిగారు? టేబుల్ నెంబర్ 2 అండర్ 2వ ఎక్కని అడిగారు. మనుడు స్టార్ట్ చేశాడు. 2 1s are 2, 2 2s are 4, 2 3s 3. దేర్ ఈస్ థింకింగ్ 2 3 2 3 ఏమవుతాయి, 2 3 8 అవుతుందా 9 అవుతుందా మనడు ఆలోచిస్తూ ఉన్నాడు. సార్ చూసి మన కెపాసిటీ అర్థమై కూర్చోరా అన్నాడు. దాని తర్వాత ఏబిసిలు రాయమని చెప్పాడు. మనోడు మాత్రం గవర్నమెంట్ స్కూల్ 5వ తరగతి. ఏబిసిలు రాయమని చెప్పాడు బాబుని. ఏబిసిలు రాశాడు. ఏ రాశాడు? ఏ తోకేమో అమెరికా వెళ్ళింది, 2వ తోకేమో జపాన్కి వెళ్ళింది. ABCDEGHM అని ఏబిసిలో కొత్త రకము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాశాడు, చూశాడు. నేనేం మాట్లాడు నాకు అర్థం కావట్లా. క్యాబర్గా ఉంది సార్, ఏం మాట్లాడాలి? వాడు ఏబిసిలు రాస్తూ ఉంటే వాడు చూస్తుంటే నాకు నేర్చుకోవాలనిపించేస్తుంది. నాకు కొత్త ఏబిసిలు అయ్యి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు రాశాడు, కుదరట్లా. అరే బాబు 1 2 3 రాయమని చెప్పాడు. సింపుల్, చిన్నప్పుడు నేర్చుకున్నాం 1 రౌండ్లో. 1 2 3 10 వరకు రాస్తాడు మనం. 10 తర్వాత 14 15 మరి 11 12 13 లోపల దాచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాంట్లో పోయిండు. చివరిగా వాళ్ళు అడిగారు ఏంటంటే, చదువుతావా బిడ్డ అంటే వాడు చెప్పాడు, అక్కడ ఉంది ఒక వర్డ్, అక్కడ తెలుగులో ఉంది, చదవమంటే వాడు చదవట్లే. దాని అక్షరాలు చెప్తున్నాడు. దాని తర్వాత దాని తర్వాత నీ తెలుగు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా చెప్పాడు. నాయన నేను అక్షరాలు గుర్తుపట్టమని చెప్పాడు, చదవమని చెప్పా. అలా కిందకేసి చూస్తున్నాడు. 5వ తరగతితో తీసుకొచ్చి ఎల్కేజీలో పెట్టాడు. 5వ తరగతితో తీసుకొచ్చి ఎల్కేజీలో పెట్టి జాయిన్ చదువు ఇప్పుడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక క్వశ్చన్ చెప్పాలా పెట్టారా? భూమి మీద ఈ అవకాశం దొరుకుతుంది. ఈ భూమి మీద నీకు అవకాశం దొరుకుతుంది. నువ్వు ఒకవేళ వెనక ముందు పడ్డప్పటికీ మరలా ముందు తీసుకొచ్చి మరలా నిన్ను పవర్ఫుల్గా చేస్తారు వాళ్ళు. కానీ దేవుణ్ణి
లెక్క అప్పచెప్పవలసిన రోజున మరలా నీకు అవకాశం దొరకదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. అందుకంటాడు, దినములు చెడ్డవే కనుక మీరు సమయం పోనీయక మీరు సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించింది. గట్టిగా మంది పడేస్తున్నామల్లో అనగా దేవుని వాక్యమును కనుక నీవు ఈ దినములలోనే నువ్వు కనిపెట్టకుండా కాపాడుకోకుండా వాటిని నడిపించబడకుండా ఉంటే మీరు సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఏ విశ్వాసి లోకాంతరంగా ప్రవర్తిస్తాడు అంటే వాక్యము లేని వాడు మాత్రమే. అనగా ఇంకా పిల్లల వంటి ప్రవర్తన కలవాడు మాత్రమే వాడు, ఇంకా వాక్యము లేని వాడుగా ఉంటాడు. అందుకే ఎబ్రీ పత్రిక 5:12 ఒక మాట ఉంది, కాలమును బట్టి చూస్తే మీరు ఇప్పటికీ బోధకులు ఉండాలి, కానీ మీకు ఇప్పటికి మూల పాఠములు నేర్పించవలసి వస్తుంది. హల్లెలూయా. మీరు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే, మీరు రక్షించబడిన కాలం బట్టి ఈనాటి వరకు చూస్తే దేవుని వాక్యంలో బలపరచబడి మరొకరికి సువార్త చెప్పాల్సిన నీవు లోకులతో పాటు కలిసి సాతాను సంబంధమైన ఆటలను, సాతాను సంబంధమైన పన్నాగములు, సాతాను సంబంధమైన సినిమాలను, సాతాను సంబంధమైన లోకోక్తులు పలుకుతూ మాట్లాడుతున్నావు బిడ్డ. ఆత్మ సంబంధమైన వచ్చేసేవి కాదురా అంటాడు దేవుడు. నువ్వు మాత్రం దాన్నే మెచ్చుకుంటున్నావు, నువ్వు మాత్రం దాన్నే వెంబడిస్తున్నావు బిడ్డ. దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, నీకు ఇచ్చిన చెట్టు ఫలించిందా? దాసుడు చెప్పాడు, లేదయ్యా, పెరికేసే. నీవు దేవుని సంఘంలో దేవుని వాక్యం ఉన్నప్పుడే నువ్వు సరైన ప్రవర్తన కలిగి ఫలిస్తే నువ్వు ఎదిగించబడతావు బిడ్డ. ఆమె చెప్పండి శ్రీనామంలో. ఇశ్రాయేలు 40 సంవత్సరములు అక్కడ వరకు తిరిగి తిరిగి అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోవడం గల కారణం ఏంటంటే దేవుని మాటను నెగ్లెక్ట్ చేయడం ద్వారా మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. గత 2 వారాల కింద ఒక మాట చెప్పాడు, యెహోషువ సైన్యం మాత్రమే ఎందుకు పాలు తేనెలు ప్రవహించే స్థలానికి వెళ్ళింది. ఎందుకు? మోషే కాలంలో ఉన్న సైన్యము ఇశ్రాయేలులో పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు కూడా పెట్టలేదు. వాట్స్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దెమ్? ఓన్లీ డిసొబీడియన్స్, అవిధేయత. అవిధేయత. దేవుని వాక్యం నీవు అవిధేయతకరంగా ఉంటే నీవు ఫలించబడలేవు. దేవుని వాక్యం నీవు దేవుని సరిగ్గా ప్రేమించకపోతే, దేవుని వాక్యంతరంగా నీవు బతకపోతే ఫలించలేవు బిడ్డ. నీవు ఫలించాలంటే ఆయనతో నువ్వు అంటు కట్టబడి జీవితంలో యేసుక్రీస్తునామల్లో ఆమె చెప్పండి ఇస్తున్నామల్లో. సహవాసం మర్చిపోయారా దేవుని బిడ్డారా? దేవుని వాక్యాన్ని మర్చిపోయి సహవాసం పెట్టి ఇష్టానికి తిరుగులాడుతున్నావా? మారు మనసు పొందు. నడిస్తున్నామల్లా తమ్ముడు. దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడే దేవుడు కృపను ఉపయోగించుకో బిడ్డ. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడే దేవుని కృపను ఉపయోగించుకో. అతను నీకు నీ కుటుంబాలకు దీవెనకరముగా ఉంటుంది. యేసుక్రీస్తు నామములో గట్టిగా మంట పడేస్తున్నామల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. నువ్వు ఎప్పుడు దేవుని వాక్యం విని ఆ వాక్యానుసారంగా జీవిస్తావో, ఆ వాక్యానుసారంగా ఫలిస్తావో, ఆ వాక్యాన్ని ప్రేమిస్తావో, ఆ వాక్యాన్ని వెంబడిస్తావో, అప్పుడే నీ ఆత్మీయ దశ దిశ విధి విధానములు ఆయనలో నిర్ణయించబడ్డ యేసునామములో. నువ్వు దేవుని వాక్యము కాదని నీ ఇష్టానికి తిరుగుతూ ఉంటే నీ కుటుంబాన్ని నీ చేతులారా పాడు చేసుకుంటావు నువ్వే. అది వద్దు మనకి. ఆత్మీయంగా ఫలిద్దాం. ఆమెను చెప్పండి సునామలో. ఆమెను చెప్పండి సునామలో. ఒక్క మాట చూపిస్తాను బిడ్డ. యెహోషువ గ్రంథము మాల్ ప్రకాశ్ శంతరి కలబహందలి ప్రకాశ్ సక్రదే 1వ అధ్యాయము 1వ అధ్యాయము బిడ్డలారా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదవండి బిడ్డలారా. ఒకసారి ఈ వాక్యం చూడండి. యేసుక్రీస్తు నామములో 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి.
ఒక్కసారి చదవండి. అలాగనే 16వ వచనాన్ని చదువుకుందాం. యేసునామములో. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోవుదము. గట్టిగా ఆమెను చెప్పండి. యేసునామములో. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట కూడా విందుము. నీ దేవుడిని యెహోవా మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుండును గాక. గట్టిగా ఆమెను చెప్పండి. యేసునామములో. ఇక్కడ సంఘము చెప్పింది ప్రభువా. ఇక యెహోషువతో చెప్తున్న మాట ఇక చాలు. దేవుని మాట వినక మోషే కాలంలో అనేకులు ఆకులు రాలిపోయావు. ఇక ఆ శాపకరమైన జీవితం మాకు వద్దు. మేము ఇక దీవించబడతామా? మాకు ఇంకా దీవెన స్థలం మాకు కావాలా? అందుకే అంటారు మేము నీ మాట వింటాం. ఆమేన్, ఆమేన్. సేవకుని మాట సంఘం ఎప్పుడు నేను నీ మాట వింటామయ్యా అని ఎప్పుడు చెప్తుందో సేవకుడు సంఘాన్ని ఆత్మీయ మండలంలో నడిపింప చేస్తాడు. యేసుక్రీస్తునామములో. గట్టిగా మనం చెప్పండి. యేసునామములో. వాళ్ళు చెప్పిన మాట ఒకటే చాలయ్యా. మేము ఇంతవరకు దేవుని మాట వెనుక ఆకులు రాలిపోయినట్టుగా మా పితరులు, మా తల్లి, మా తండ్రి, మా అమ్మ, మా నాన్న చనిపోయారు. ఇక మాకొద్దు ఆ జీవితం. ఇక మాకు ఆ జీవితం వద్దు. మేము దేవుని మాట విని దీవించబడతాం. యేసునామములో. అందుకే ఒక అంటాడు, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యేసయ్య అడుగుతున్న ప్రశ్న, నీ ఫలింపుకు కారకం దేవుని మాట ఒక్కటే. నువ్వు ఆ మాట వింటున్నావా? నువ్వు ఫలించాలంటే ఆయన మాటకు లోపడ్డమే ఫలింపు. నువ్వు ఫలించబడాలి అని అంటే, నువ్వు దీవించబడాలి అంటే, నీ దీవెన అధికము కావాలి అంటే నీవు ఆయన మాటకు లోపడాలి. అప్పుడే నువ్వు ఫలిస్తావు. యేసునామములో. అందుకే అంటాడు యేసయ్య, వాళ్ళు ఎడారులో కూడా ఫలిస్తారు. ఎడారులో కూడా జీవ ఊటల వలె రూపుకుతారో. గట్టిగా ఆమెను పడేస్తున్నామల్లో. ఆమెను పడేస్తున్నామల్లో. పక్షి రాజుల రెక్కలు చాపి వారు పైకి ఎగురుతారు. ఎందుకంటే వారు దేవుని మాటకు అనుకూలముగా, దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు ప్రవర్తనకు, దేవుని ఆశయానికి, దేవుని ప్రణాళికకు లోబడి నడుచుకునే జనాంగము కాబట్టి ఎగురుతారు. యేసునామములో. ఆమెను చెప్పండి. యేసునామములో. దేవుని బిడ్డ, దేవుడు ఒక విశ్వాసిని పక్షిరాజుతో ఎందుకు పోల్చాడంటే, పక్షిరాజు ఎగిరే స్థాయి అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. నీ స్థాయి కూడా అక్కడికి వెళ్తుంది నువ్వు ఆయన మాట వింటే. గట్టిగా ఆమెను చెప్పండి. యేసునామములో. నీ స్థాయిని కూడా ఆయన మార్చగలడు. ఆయన మాటకు నువ్వు లోబడితే. గట్టిగా ఆమెను చెప్పండి. యేసునామములో. నీ స్థాయి కూడా ఆయన పైకెత్తగలడు. నువ్వు ఆయన మాటకు లోబడితే నీ స్థాయి కూడా ఆయన పైకి లేవనెత్తి దీవించి ఘనత గల పాత్రగా మార్చగలడు. ఇఫ్ thou obey him, నీవు గనుక ఆయనకు లోబడితే. గట్టిగా ఆమెను చెప్పండి. యేసునామములో. హల్లెలూయా. నీవు అంతా చేయాల్సింది ఆయన మాటకు లోబడ్డం మాత్రమే. గట్టిగా ఆమెను చెప్పండి. యేసునామములో. హల్లెలూయా. వాక్యం వింటున్నావా? వాక్యాన్ని బట్టి జీవించు. వాక్యం విన్నావు కదా, వాక్యాన్ని బట్టి ప్రవర్తించు. వాక్యానుసారంగా మాట్లాడు. వాక్యానుసారంగా జీవించు. వాక్యాన్ని బట్టి నీ నడకను ఆరంభించు. వాక్యాన్ని బట్టి నీ మాటలు మాట్లాడు. వాక్యాన్ని మరచి మాట్లాడకో. వాక్యాన్ని వదిలి మాట్లాడకో. వాక్యాన్ని వదిలే మరచి మాట్లాడుతున్నావు. దానికి ఒకే ఒక కారణం, నువ్వు దేవుణ్ణి ప్రక్కన పెట్టావు. నా యందు ఎవడైనా నిలిచి ఉండేలా వాడు తీగ వలె పెరిగి ఆవల పాడేయబడును. అవి అడ్డులో పడిపోతాయి. హల్లెలూయా. నీ ఫలింపు ఆయనకు లోబడిలో ఉంది. యేసునామములో. తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, ఎవరిని బిడ్డారా, దేవుని మాటకు లోబడండి. ఆయన మిమ్మల్ని హెచ్చింపచేశాడు. యేసుక్రీస్తు నామములో. మరలా పాత జీవితానికి, మరలా ముందు చేసిన పాప జీవితానికి, మరలా పాతగా ముందు ఆలోచించిన పాడు ఆలోచనలకి, మరలా ముందు చేసిన పాపపు తలుపులకి నీవు మరల్చబడకబడ్డా. నువ్వు దేవుని బట్టి సంతోషించి దేవుని నామాన్ని ఘనపరచు. అప్పుడు నీవు ఆయన యందు హెచ్చించబడతావు. యేసుక్రీస్తు నామములో. ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం బిడ్డలారా. యేసు నామములో. ప్రతి ఒక్కరం బిడ్డలారా కళ్ళు మూసుకొని, దేవా నీ కృప మాకు ఇవ్వండి ప్రభువా. నీ కృప మాకు ఇవ్వండి ప్రభువా.
నీ సమాధానం మాకు ఇవ్వండి ప్రభువా అని దేవునితో మాట్లాడండి బిడ్డలారా. నేను మీతో శరీరానుసారంగా మాట్లాడుతున్నాను, కానీ ఆత్మ ప్రవర్తన గలవారితో మాట్లాడినట్లు మాట్లాడలేకపోతున్న సేవకుడు బాధపడుతున్నాడు. కొంచెం పని రాగానే దేవుని పక్కన పెడుతున్నావేమో. నువ్వు దేవుని ప్రక్కన పెట్టి నీ ఇష్టానికి తిరుగుతున్నావు బిడ్డ. మారు మనసు పొందు. గివ్ మై ఎఫెక్ట్ మాల్ ప్రకాష్ అంటారా కలవా టోల్ హిమ్ నా ఎఫెక్ట్ వల్ల ప్రతిసారి చెప్పండి అవసరం తమ్ముడు, ఫిగ్గా ఉండాలి ఏదైనా. ప్రైజ్ ది లార్డ్. హీరావాలా షందరి కలవా బాబా. దేవుడితో మాట్లాడండి బిడ్డలారా. దేవుడితో మాట్లాడండి యేసునామములో. దేవుడితో మాట్లాడండి యేసుక్రీస్తు నామములో. దేవుడితో మాట్లాడండి యేసుక్రీస్తు నామములో బిడ్డలారా. హృదయాన్ని దేవునికి తెరిచి, దేవా మేము నీ మాట కాదని తిరుగులాడుతున్నాం. ఓడిపోయే జీవితం కలవారమై ఉన్నామయ్యా. సంఘానికి వస్తూ, మందిరానికి వస్తూ నీ వాక్యం వింటూ కూడా పాడైపోతున్నామయ్యా. క్షమించండి, క్షమించండి అయ్యా. మార్పు చెందా రబా సందరి కలవ. దేవుని బిడ్డరా, మార్పు చెందండి యేసుక్రీస్తు నామములో. మార్పు చెందండి యేసు నామములో. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా ఈ రోజే, మార్పు చెందవా. అనుకూల సమయం ఇది ఏడని ఎరిగి మారు మనసు నీవు పొందవా. మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. మారు మనసు నీవు పొందవా. మారు మనసు నీవు చెందవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసు నీవు చెందవా. మారు మనసు నీవు చెందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసు నీవు చెందవా. మారు మనసు నీవు పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది ఈ లోకంలో. ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది ఈ లోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది ఈ లోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది ఈ లోకంలో. తీర్పునందున ఆయన ముందర నీకు నిశ్చయం నీకుందా. తీర్పునందున ఆయన ముందర నీవు నిశ్చయం నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. నీ బ్రతుకు మార్చుకోవా. నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసు నీవు పొందవా. మారు మనసు నీవు పొందవా. ఈ మార్పు
మనసు పొంది ఈ పాట పాడినప్పుడు దేవా నా జీవితాన్ని మార్చుకున్న పాట దేవుని అడిగిస్తున్నాములో దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఒక దినమందునా దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏవో ఒక దినమందునా నీ ఆస్తి అంతస్తు నీ చందాలు నీ వెంటరాడు నీ ఆస్తి అంతస్తు నీ చందాలు నీ వెంటరాడు మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా బిడ్డలారా ఈరోజు యేసయ్య సన్నిధిలో హృదయాన్ని తెరిచి దేవా నాకు మారు మనసుని ఇవ్వండి ప్రభువా నా బ్రతుకును మార్చండి ప్రభువా అని దేవుని దగ్గర వేడుక బిడ్డ ప్రతిరోజు దీవెన మాటలు వింటూ నీ బ్రతుకు మారు మనసు పొందలేకపోతుంది నీవు మారు మనసు పొందలేకపోతున్నావు ఇక నేను మనసు మార్చుకో బిడ్డ దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా దిగంబరిగా వచ్చాం దిగంబరిగానే పోతామయ్యా మన్నైన మేము మరలా మన్నుకి వెళ్తామయ్యా ఈ మధ్య జీవితంలోనే నీకు అప్పగించుకోలేకపోతున్నామయ్యా ఈ కొత్తపాటు జీవితంలో మీకు అర్పించుకోలేకపోతున్నామయ్యా లోకం మా ముందు వచ్చినప్పుడు నిన్ను మర్చిపోతున్నామయ్యా నీ ప్రేమను మర్చిపోతున్నామయ్యా నేను ఏం పడితే శిష్యుల వల్లే వారు ఎలాగైతే మర్చిపోయాను నేను కూడా నిన్ను మర్చిపోతున్నానయ్యా నన్ను కడగండి ప్రభువా అయ్యా కడగండి ప్రభువా అని ప్రార్థించు బిడ్డ నీ త్రాగుడు ముందు దేవుని మర్చిపోతున్నావేమో నీ పనికి అని పిచ్చి ఆటల ముందు దేవుని మర్చిపోతున్నావేమో దేవుని వాక్యం ముందు నువ్వు మర్చిపోతున్నావేమో బిడ్డ మారు మనసు పొందు ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది ఈ లోకంలో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ ఉన్నది ఈ లోకంలో ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది ఈ లోకంలో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచి ధైర్యం నీకుందా తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచి ధైర్యం నీకుందా నిలిచే నీకుందా నిలిచే ధైర్యం నీకుందా మార్పు
చెందవా, నీవు మార్పు చెందవా, ఈరోజు మార్చుకోవా. అనుకూల సమయం మారు మనసు నీవు పొందవా. ఎస్ లార్డ్, మారు మనసు లేక బతుకుతున్న మా కుటుంబాల్లో రక్షణలోనికి రావాలా. నేను ప్రార్థిస్తున్నాను బిడ్డ, ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నావో, ఏ స్థలం నుంచి నాతో పాటు ప్రార్థనలో ఉన్నావో, ఒకసారి హృదయం తెచ్చి, యవనుడా ఎక్కడో పడిపోతున్నావు, చూద్దామని సరైన దేవుడికి ఇష్టము కాని ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, సినిమా సోకులతో తిరుగుతూ, లోకానుసర ప్రవర్తన కలిగి, స్త్రీ మోహము కలిగి, త్రాగుబోతు తత్వాన్ని ప్రేమించి, చూదాన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి మర్చిపోతున్నావా బిడ్డ? అందుకే కదా ఈరోజు నీ మనసంతా పాడైపోయింది, చచ్చిపోదామనుకుంటున్నావు. గల కారణం ఏమిటి? ఇవన్నీ చేయటం ద్వారానే. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు తమ్ముడు, చెల్లి. నువ్వు చనిపోవద్దు, దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడేస్తున్నావు. నువ్వు చనిపోవడం దేవుడి చిత్తము కాదు బిడ్డ, నువ్వు బతకడం దేవుడి చిత్తం. యేసుక్రీస్తున్నావు. తమ్ముడు, చెల్లి, సహోదరి, నీకు నువ్వుగా సూసైడ్ చేసుకోవడం కదా దేవుడి చిత్తము కాదు. The will of God. Yes. నువ్వు దేవుని కోసం బ్రతకడం మాత్రమే. ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు నిన్ను విడవచ్చు, దేవుడు మాత్రం నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు బిడ్డ, అప్పగించుకో. తమ్ముడు, నువ్వు దూకే ముందు ఆలోచించాయి, నువ్వు ఊరు పెట్టుకు వెళ్ళబోయే ముందు ఆలోచించాయి. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరక పాత్రగా మిగిలిపోదు తప్ప దీవించబడవు. పరలోకానికి వెళ్ళవు, శుగాలు తరతరాలు అక్కడ అగ్నిగుడిలో మండించబడతావు. ఒక్కసారి ఈ మాట విని జ్ఞాపకం తెచ్చుకొని జ్ఞానముగా ప్రవర్తించు. ఇన్నాళ్ళు నీవు జీవించిన కానీ ఏమున్నది ఈ లోకంలో? తమ్ముడు, ఎన్నాళ్ళు జీవించిన, భార్య గురించి, భర్త గురించి, పిల్లల గురించి ఎంత కష్టపడినా ఈ లోకంలో నీకు మాత్రం మిగిలినది శూన్యం. If you don't want to become a 0% in the world, just humble yourself before the presence of the Almighty. ఆ బలమైన దేవుని రెక్కల కిందట విధేయత కలిగి జీవించు. ప్రభువా, యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఎందరైతే నీ వాక్యాన్ని, నీ మాటలు విన్నారో వారిని నీ చిత్తానుసారంగా జీవింపచేయండి. ప్రభువా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. జనాంగం అధికముగా నీకు లోపడిదిగా మార్చండి. నీకు లోపడక సంసోను జీవితాన్ని పాడు చేసుకున్నాడు. నీకు లోపడక తండ్రి ఎందరో జీవితాలు ముగించుకున్నారయ్యా. నీకు లోపడి మోషే జీవితంలో దీవెనకరంగా మార్చుకున్నాడు. నీకు లోపడి సమయంలో ప్రార్థన పడుగా మార్చబడ్డాడు. నీకు లోపడి దానిని శత్రువు మీషకబద్దకు గొప్పగా దీవించబడ్డాడు. నీకు లోపడిగా పాడైపోతున్నా మమ్మల్ని క్షమించండి, రక్తంతో కడుగమని యేసుక్రీస్తునామములో నీ వాక్యం విన్న వారందరిని దీవించండి. ఆత్మానుసారంగా వారిని బెలకొల్పించమని, వారి కుటుంబాలకు దీవెన, వారి పనిలో దీవెన, వారి ఆరోగ్యంలో దీవెన, వారి సమస్తంలో దీవెన యేసుక్రీస్తు నామములో అనుగ్రహించబడును గాక. నేను మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి బలపరచును గాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్.